ఛానల్ 3 Rocks బ్యాక్ విత్ వీడియో. మనకైతే ఇండియా నుంచి వాళ్ళైతే పార్సల్ అయితే వచ్చేసింది అనమాట. ఈ పార్సల్ ఏమేమి ఉన్నాయి ఇప్పుడు చూసేద్దామా. నేను రెడీ, మరి మీరు ఎక్సైటెడా నాతో పాటు? అంతకంటే ముందు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ 3 Rocks. ఇదేంట్రా కట్ అవ్వట్లేదు, ఇది ఏడప్పు పోయి అంటే కార్డ్ ఇండియా నుంచి పార్సల్ వచ్చిందా? ప్యాకింగ్ నీట్గా వేసింది ఈసారి, చాలా 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 బాగుంది. వావ్, సురిండా స్వీట్ స్వీట్. ఆల్రెడీ మనం చెప్తున్నాం కదా ఇండియా నుంచి పార్సల్ వచ్చింది, కానీ ఇండియా నుంచి పార్సల్ అయితే అబ్రాడ్ వాళ్ళు ఏమి వేయించుకుంటారో చూద్దాం మరి. సో ఇక్కడైతే ఇయర్ రింగ్స్ కాస్ట్లీ కాబట్టి మమ్మీ అయితే మంచిగా ఇయర్ రింగ్స్ అన్ని ఇట్లా ప్యాక్ చేసి పంపించింది అనమాట. మీరు చూడొచ్చు మొత్తం ప్యాకింగ్ కూడా. లాస్ట్ టైం అయితే ప్యాకింగ్ చాలా వర్స్ట్గా వచ్చింది. సో ఇలా పంపించింది అనమాట. మొత్తం అన్ని పెద్ద పెద్ద జుమ్కాస్, ఇలాంటివన్నీ మనకి ఇక్కడ దొరకవు. దొరికినా కూడా చాలా కాస్ట్ ఉంటాయి కాబట్టి ఈ లిప్స్టిక్స్, ఇలా కమ్మలు, ఇవన్నీ పంపించింది మమ్మీ అయితే. సో ఇప్పుడైతే ఇండియాలో సమ్మర్ సీజన్ కాబట్టి మమ్మీ ఊరగాయలు పెట్టింది కాబట్టి ఊరగాయలు అయితే పంపించింది అనమాట. ఇది ఆల్రెడీ ఓపెన్ చేసాము. సో ఇలా తినడానికి పప్పులో వేసుకోవడం కూడా చాలా బాగుంటుంది. చిన్న మురుకులు, సన్న మురుకులు, గుజ్జాస్, వాట్ ఎవర్ యూ కాల్. సో ఇవన్నీ కూడా మనకి ఇండియా నుంచే వస్తాయి, ఇక్కడ దొరకవు. బేసిక్గా అందరికి తెలిసిందే, ఇవన్నీ ఇండియా నుంచి వేయించుకోవాలి. మేము ఇండియా నుంచి వేయించుకుంటే ఓన్లీ ఫుడ్ ఐటమ్స్ మాత్రమే వేయించుకుంటాం. మ్యాక్స్ ఇందులో అన్ని ఫుడ్ ఐటమ్సే ఉంటాయి. ఏమేమి వేయించుకున్నాను అనేది కూడా ప్రతి ఒక్కటి క్లియర్గా చూపిస్తాను, చూసాను. మురుకులు, ఇవి కూడా మురుకులు. నెక్స్ట్ ఇది వచ్చేసి చింతపండు, అమ్మలు కదా, సో అన్నీ పంపిస్తూ ఉంటారు అనమాట. మేము ఇక్కడ ఇద్దరం, ఇంకా అందులో ఇద్దరు ఆడపిల్లలమే కాబట్టి మొత్తం సంత మొత్తం వస్తుంది అనమాట. సో కారం, ఇక్కడ కారం తింటే అసలు మేము ఫుడ్ తినలేం కాబట్టి ఇండియా నుంచి కారం వేయించుకుంటాం ప్రతిసారి. కారం, పసుపు, సో ఇవన్నీ ఇండియా నుంచే వస్తాయి. సో ఇది కూడా ఇంకో ప్యాకెట్ కారం. ఇది వచ్చేసి ధనియాల పొడి. నెక్స్ట్ ద మోస్ట్ ఫేవరెట్ ఆఫ్ ది సీజన్, ఆవకాయ పచ్చడి. ఇది ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇప్పుడు ఇంకా సీజన్, ఫస్ట్ ఆవకాయ ఆఫ్ ది సీజన్ మా దగ్గరికి ఇప్పుడు వచ్చింది అనమాట. సో ఈ టేస్ట్ ఎలా ఉంది, బాగుందా లేదా అనేది కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. వెయిట్ ఫర్ దాట్ వీడియో. చూడండి నా వీడియోస్ కంటిన్యూస్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తూ. ఇది వచ్చేసి కరివేపాకు పొడి అనమాట. సో ఇడ్లీకి, దోశకి అన్నిటికీ సూటబుల్ కదా. ఇండియన్ ఫుడ్స్ కాబట్టి, సౌత్ ఇండియన్స్ బేసిక్గా టిఫిన్స్ తింటాం కాబట్టి ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది కూడా మురుకులే. ఇది ఇంకోటి మజ్జి మిరపకాయలు. పప్పు వేసుకుంటే మీలో ఎంతమంది, మీ ఆంధ్ర సైడ్ చల్ల మిరపకాయలు అంటారు కదా, అదే. సో ఎంతమందికి ఇష్టం అండి. నేనైతే ఖచ్చితంగా పప్పు చేసుకుంటే ఖచ్చితంగా ఉండాల్సిందే. మా బుడ్డిదానికి వడియాలు ఎంత ఇష్టమో నాకు ఈ మిరపకాయలు అంత ఇష్టం. సో నెక్స్ట్ చికెన్ మసాలా. చికెన్ ఫ్యాన్స్ ఉండకుండా ఉంటారా చెప్పండి. అది అబ్రాడ్లో నాన్ వెజ్ ఫేమస్. వెజ్ కన్నా ఎక్కువ నాన్ వెజ్ తినే వాళ్ళు ఉన్నారు. మరి నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇది ఉండాలి కదా. పసుపు. సో నాకు ఇక్కడ పసుపు నచ్చదు. సో ఇక్కడ తీసుకున్నది మొత్తం కలర్గానే అనిపిస్తుంది. సో అందుకే ఇండియా నుంచి స్వచ్ఛమైన పసుపు కొమ్మలు తీసుకొని దంచి మరీ పంపించింది. సో పసుపు అన్నమాట. ఇది వచ్చేసి ఏంటి అంటే, ఓపెన్ చేద్దాం, నాతో పాటు మీరు కూడా తెలుసుకోండి. ఏడింద్ర బై దీని ఓపెనింగ్. ఇందులో ఏముందో నాకు తెలుసు, సో మీ అందరికి కూడా తెలియాలి కదా, చూసేయండి.
మా అందరికి ఎంతో ఇష్టమైన షూట్ ఫోటో అనమాట. సో పూజ చేసుకోవడానికి దేవుడి ఫోటో ఒకటి ఉండాలి కాబట్టి అంతే. సో మా పార్సల్ అయితే ఇన్ని కాలం వచ్చినాయి అనమాట. ఎక్కువ శాతం ఫుడ్ వేయించుకుంటాము. సో మీరు చూసేయండి. మేమైతే పార్సల్ ఎక్కువ శాతం ఫుడ్ ఐటమ్స్ వేయించుకుంటాము. కారం, పసుపు, మసాలా ఐటమ్స్ ఇట్లా చిరుతిండ్లు అనమాట. సో ఇక్కడైతే ఇవి దొరకవు కాబట్టి ఇవి మన ఇండియాలోనే ఫేమస్ కాబట్టి ఇండియా నుంచి పార్సల్ వేయించుకోవాలి ఖచ్చితంగా. మీరైతే ఇండియా నుంచి ఏం వేయించుకుంటారు? సో మీరైతే ఇండియా నుంచి పార్సల్ వేయించుకునేటప్పుడు ఏమేమి వేయించుకుంటారు? మేమైతే ఎక్కువ శాతం ఇవే వేయించుకుంటాం. ఇది కాకుండా ఇంకేమన్నా మీరు స్పెషల్గా వేయించుకుంటారా? సో అది కూడా కమెంట్ చేయండి, మనకు తెలుస్తుంది కదా. ఈ వీడియో నచ్చితే ఏం చాలా తెలుసు కదా. డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ 3 Rocks and don't forget to click the bell icon. Bye guys, see you in the next video.